కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి వారికి ఇచ్చినటువంటి పిలుపేంటి? సో కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఏంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆయన ఢిల్లీలో జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? ఢిల్లీని ఆయన ఎంచుకోవడానికి లేదా అక్కడ నిర్వహించడానికి ప్రధానంగా ఏమనుకోవాలి? సో ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీహరి, గుడ్ ఈవినింగ్. మీరు చెప్పినట్లుగా ఈ సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అంటూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రాజకీయంగా వ్యూహాత్మకంగా కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పచ్చు. కేవలం అంటే జనసేన అనేది ఒక ప్రాంతీయ పార్టీగా కాకుండా జాతీయ స్థాయి భావజాలం ఉన్న ఒక పార్టీగా జనసేనను నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశాన్ని మనం చూడాలన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, అసలు ఈ సమావేశాన్ని వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశాలు ఏంటి అన్నది కూడా అనేక మంది కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఢిల్లీకి వచ్చి కేవలం రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా జాతీయ సమైక్యత అనే అంశం మీద ప్రత్యేక సమావేశం పెట్టడం వెనక ఉన్నటువంటి బలమైనటువంటి కారణాలు ఏంటి? ఆయన చెప్తున్నటువంటి కారణాలైనా వేరే ఏమైనా ఉన్నాయా? ఇటీవల మీరు అన్నట్లుగా హైదరాబాద్ లో జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆ సమావేశాన్ని ఇక్కడ పెట్టాను, ఇక్కడ కాకపోతే అక్కడ పెట్టుకుంటానని చెప్పడం కోసమా? లేకపోతే జనసేన కేవలం ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ కాదు, దీని ఒక జాతీయ దృక్పథం, దేశభక్తి పునాది ఉన్న పార్టీ అని చెప్పుకోవడానిక అన్న అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ కోసం కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక కానీ, కేరళ, తమిళనాడు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా నాయకులు, అదేవిధంగా కొంతమంది ప్రతినిధులు కూడా ఈ సభకు ఈ రోజు హాజరయ్యారు. జనసేన సిద్ధాంతాలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే వ్యూహంలో భాగంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శ్రీహరి, జన్జీ తరానికి కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశం కూడా మనం చూసాం. ఇలా మాట్లాడినట్టు ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం జన్జీ ఈ రోజు ఈ నేటి యువతకి కుల ప్రాంతీయ రాజకీయాల కంటే కూడా దేశభక్తి, నిజాయితీతో కూడినటువంటి రాజకీయ విలువల్ని మనం పరిచయం చేయాలి. ఈ సమావేశం యొక్క లక్ష్యం కూడా అదే అన్నది ఆయన చెప్పినటువంటి మాట. అంటే జంజీ కూడా కనెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జంజీ లేవనెత్తున్నటువంటి అంశాలకి మనం సమాధానం చెప్పాలి, లేకపోతే మనం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అన్నది కూడా ఆయన ప్రసంగంలో మనకి అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో వాడినటువంటి ప్రతి మాట వెనుక కూడా ఒక స్పష్టమైనటువంటి రాజకీయ సందేశం ఉంది, అదేవిధంగా సామాజిక సందేశం కూడా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఒక నేషనలిజం కార్డ్ ని ఆయన బయటికి తీశారు. ఇది దేశమే ఫస్ట్, మిగతా వాటిని నెక్స్ట్ అనేది నేషనలిజం కార్డ్. అంటే రాజకీయాల్లో ప్రాంతీయ ద్వేషాలు, విభజనవాదాలు ఇవన్నీ కూడా రేపి ఓట్లు దండుకునే సంస్కృతి పెరిగిపోతుంది అన్న ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. దేశ సమగ్రతకి భంగం కలిగించే శక్తుల పైన, అంటే అవి అంతర్గత శక్తులైనా బాహ్య శక్తులైనా సరే, దేశ సమగ్రతకి భంగం కలిగించే శక్తుల పైన జనసేన రాజీ లేని పోరాటం చేస్తుంది అని చెప్పటం అంటే దేశం కన్నా కూడా ఏది ఎక్కువ కాదు అనే సిద్ధాంతాన్ని ఈరోజు బలంగా ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా చాలా మంది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు మాట వస్తే ఢిల్లీకి వస్తాం, ఢిల్లీ మెడలోంచుతాం, గళ్ళాలు పట్టుకుంటాం అని చెప్పి అక్కడ మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేతలకే మాత్రం అలాంటిది ఏమీ కనిపించదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఢిల్లీ దేనికోసం పనిచేస్తుంది, దేశం కోసం ఏమందిస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత అంటే మరి ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అనొచ్చు అనుకోవచ్చు. గతంలో చాలామంది మాట్లాడినారు ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మెడలు వంచుతామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేదా మాకు రావాల్సిన నిధులు రాకపోతే గళ్ళా పట్టుకుంటామన్న వాళ్ళు ఉన్నారు. సో అసలు రద్దు చేయకపోతే నీటిని
ఢిల్లీ అంతు చూస్తాం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డైలాగ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఢిల్లీ నాయకులను అంటే కేంద్రాన్ని టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారనుకోవచ్చు, ఏ విషయాలను ఉద్దేశించి ఇలా మాట్లాడారనుకోవచ్చు? ఖచ్చితంగా మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి, తర్వాత కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి, ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి మాటలు ఖచ్చితంగా వాళ్ళకే తగులుతాయి అవి. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఈ ప్రాంతీయ నాయకులు ఓట్ల కోసం తమ సొంత రాష్ట్రాల్లో ఏదైతే ఢిల్లీ మెడలు ఉంచుతాం, కేంద్రాన్ని వణికిస్తాం అన్న ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఢిల్లీ రాగానే వాళ్ళు నోరు విప్పరు, వాళ్ళ పెదవి పెగలదు. అంటే దీని అంతరార్థం ఏంటి అంటే, జనసేన ఢిల్లీకి వచ్చింది కేవలం పదవుల కోసం లేకపోతే జంతర్ మంతర్లో నిరసన చేయడం కోసం కాదు, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పెంచుకోవడానికి, గౌరవప్రదమైనటువంటి సంబంధాల కోసం, మిగతా వాళ్ళకి మాకు ఆ డిఫరెన్స్ ఉంది అనేది చెప్పుకోవాలని ఆయన ఈరోజు ఒక ప్రయత్నం అయితే చేశారని మనం చెప్పొచ్చు. అంటే మిగతా వాళ్ళంతా కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు కేవలం జంతర్ మంతర్లో నిరసనలకే వస్తారు. తర్వాత లేదంటే వేరే డిమాండ్లు, రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్, లేదా అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళకి మెమోరాండం లేయటం, వీళ్ళకి మెమోరాండం ఇవ్వటం, అవన్నీ మనం చూసాం. ఢిల్లీకి వచ్చేదే కేవలం అందుకే. కానీ ఈ విధంగా ఒక సమావేశం పెట్టి దేశ సమైక్యత కోసం సమావేశం